హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జ్యోత్స్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మనం డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథమ్ సబ్జెక్ట్ కంటిన్యూస్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఒక్కొక్క వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మన సబ్జెక్ట్ నేమ్ ఏమన్నా డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథమ్స్. ఇంతకీ ఆల్గారిథమ్స్ అంటే ఏంటి? ఆల్గారిథమ్స్ అంటే సింపుల్గా మన కంప్యూటర్కి అర్థమయ్యేలా మన సోర్స్ కోడ్ రాస్తాం కదా, ఆ సోర్స్ కోడ్ సింపుల్గా ఈ విధంగా వచ్చింది అని మనం హ్యూమన్ రీడబుల్గా ఉండేలాగా ఇంగ్లీష్లో, లేదంటే చిన్న చిన్న స్టెప్స్ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ కాకుండా మనం ప్రాసెస్ అంతటిని తెలియజేసేలా చేయాలన్నమాట. సో దాన్ని మనం ఆల్గారిథమ్స్ అని అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఆల్గారిథమ్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తాం అండ్ అదేవిధంగా ఈ ఆల్గారిథమ్స్ని ఎలా డిజైన్ చేస్తాం అని చెప్తుంది ఈ మెయిన్ సబ్జెక్ట్. ఇందులో ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్న టాపిక్స్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. వాటి యొక్క డెఫినేషన్స్ కూడా ఇందులో చూస్తాం. ఫస్ట్ వన్, టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఈ టైం కాంప్లెక్సిటీ అంటే సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఈ ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు కంప్యూటర్ ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి, అదేవిధంగా రన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పిందే మన టైం కాంప్లెక్సిటీ. లెట్ us consider T of P is the time of a program taken by a program P is the sum of compile time and the run time. అది కంపైల్ టైమ్ అదేవిధంగా రన్ టైం రెండు కలిపి ఎంత టైం అయితే ప్రోగ్రామ్ అంతటిని ఇంప్లిమెంట్ చేయడానికి టైం తీసుకుంటుందో దాన్ని మనం టైం కాంప్లెక్సిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఆర్ సమ్ ఆఫ్ ఏ కామా ఎన్ ఈజ్ అ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే, ఇనీషియల్గా మనం ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇవి జస్ట్ మనం యూనిట్స్లో తీసుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఇప్పుడు వరకు అయితే అసలు ఎంత టైం తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఏ టాస్క్ జరగలేదు. వన్స్ ఎంటర్ అయిన తర్వాత మన ఫంక్షన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పాం కదా. ఇదేంటిది? ఇక్కడ సంథింగ్ ఇఫ్ కండిషన్ అనేది రన్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఒక యూనిట్ ఆఫ్ టైం అనేది ఇంప్రూవ్ అయ్యింది, రైట్? ఒక యూనిట్ ఆఫ్ టైం అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ మళ్ళీ ఇన్ కేస్ ఇప్పుడు ఇఫ్ అని కండిషన్ చెక్ చేసాం, అయితే ఇప్పుడు మనకి వచ్చింది ఏంటి? ఎదర్ ట్రూ అయినా వస్తుంది, లేదంటే ఫాల్స్ అయినా వస్తుంది. ఇన్ కేస్ అది కనుక ట్రూ అయిందనుకో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక టాస్క్ అనేది చేస్తుంది. ఏంటి ఆ టాస్క్? రిటర్న్ 0.0. సో దీన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో రిటర్న్ చేయడానికి కూడా ఒక టాస్కే కాబట్టి మళ్ళీ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ కౌంట్ దేనికి? మనం ఎంత టైం, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది, ఎన్ని టాస్క్స్ అనేవి ఇక్కడ పర్ఫామ్ చేస్తుందని చెప్పడానికి మెయిన్గా మన ఈ కౌంట్ అనే వేరియబుల్ని ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఒకవేళ ట్రూ అయితే ఇందులోకి వచ్చింది, అదే కనుక ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్ళాలి కదా. సో ఎల్స్ బ్లాక్ వరకు వెళ్ళింది, డన్. ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మళ్ళీ ఇంకొక టాస్క్ అనేది ఉంది. ఈ టాస్క్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ ఒక ప్రోగ్రామ్కి ఫైండ్ అవుట్ చేయండి అని అనగానే మనం ఒక స్టెప్ ఏంటంటే, ఒక మెథడ్ ఏంటంటే కౌంట్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకొని ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఏంటా మెథడ్? ఫస్ట్ ఇనిషియలైజ్గా కౌంట్ని 0కి ఇనిషియలైజ్ చేయడం, తర్వాత ఎక్కడెక్కడైతే టాస్క్స్ అనేవి జరుగుతున్నాయో అక్కడ ఆ ప్లేసెస్లోని కౌంట్ని మనం ఇంక్రిమెంట్ చేయడం. వన్స్ ఇంక్రిమెంట్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడొకటి ఇలా మనం 4ని మనం యాడ్ చేసినాం, రైట్? ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఈ విధంగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది 0 అయింది అనుకోండి. ఓకే, ఒకవేళ ఎన్ అనేది 0 అయితే ఇన్ కేస్ ఇది కనుక ఒకవేళ సాటిస్ఫై అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడు ఎంతసార్లు కౌంట్ అవుతుంది? ఇక్కడ ఒక 1 కౌంట్, ఇక్కడ ఒక 1 కౌంట్, అంతే 2 టైమ్స్ మాత్రమే కౌంట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఎన్ కనుక 0 అయితే 2 కౌంట్స్ మాత్రమే అవుతాయి. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకేనా, సమ్ 2 యూనిట్స్ ఆఫ్ టైం. సో ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0 అయితే 2 యూనిట్స్ ఆఫ్ టైం అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ కనుక కాకపోతే ఎల్స్లోకి వెళ్తుంది, డన్. ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత కౌంట్ +1 చేసాం, డన్.
ఇక్కడ 1 అయింది, ఇక్కడ 2 అయింది, అంటే 2 అనేది మ్యాండేటరీగా జరిగింది. తర్వాత మళ్ళీ రిటర్న్ ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది, మళ్ళీ ఆర్ సమ్ ఆఫ్, మళ్ళీ ఇది రికర్షన్లో ఉంది. సో ఇదైతే ఇనిషియలైజ్డ్, ఇక్కడ ఒక 1 కౌంట్, ఇక్కడ ఒక 1 కౌంట్, 2 కౌంట్ అయితే అవుతుంది. సో 2 ప్లస్ ఇది ఎన్నిసార్లు అవుతుంది, n-1 టైమ్స్, a కామ n-1 టైమ్స్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది. కాబట్టి t ఆఫ్ ఆర్ సమ్ ఆఫ్ n-1 టైమ్స్ అనేది దానికి మళ్ళీ టైం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయింది. సో మన దీని యొక్క టైం కాంప్లెక్సిటీని మనం ఈజీగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇదంతా టైం కాంప్లెక్సిటీ అనేది n మీద డిపెండ్ అయింది. కాబట్టి ఒకవేళ n కనుక ఈక్వల్ టు 0 అయితే మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది 2 అవుతుంది. అదేవిధంగా ఒకవేళ 0 కాకపోతే అప్పుడు ఎల్స్లోకి వెళ్ళి రికర్షన్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి ఇంత టైం కాంప్లెక్సిటీ అనేది వచ్చింది. సో ఇది టైం కాంప్లెక్సిటీ. ఇది టైం కాంప్లెక్సిటీ గురించి మనం చూసుకున్నాం, దాని యొక్క డెఫినేషన్ కూడా చూసాం. నా స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే, మన రాస్తున్న ఒక ప్రోగ్రామ్ ఎంత ఎఫిషియెంట్గా రాసామనేది ఇంపార్టెంట్. జనరల్గా ఒక ప్రోగ్రామర్ డెవలపర్కి నెక్స్ట్ నాన్ ప్రోగ్రామర్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ప్రోగ్రామ్ అనేది ఎంత ఎఫిషియెంట్గా రాసాము అని చెప్పిన దగ్గరే వస్తుంది. అంటే నువ్వు రాసేస్తూ మనము రాస్తాము అండ్ డెవలపర్ కూడా రాస్తారు. ఒక సమ్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి మీరు 2 వేరియబుల్స్ని యూజ్ చేసుకొని సమ్ని రిటర్న్ చేస్తే, వాళ్ళు సింగిల్ వేరియబుల్ని యూజ్ చేసుకొని చేస్తారేమో. మనం ఒక 2 వేరియబుల్స్ని తీసుకొని ఆ 2 వేరియబుల్స్ని వేరే సి అనే వేరియబుల్లోకి a+bని తీసుకొని వచ్చి అలా చేస్తాం సమ్. అదేవిధంగా డెవలపర్ ఏం చేస్తారంటే a, b 2 తీసుకొని ఏలోనే మళ్ళీ a+bని పెట్టేస్తారు. సో సమ్ అంటే డిఫరెన్షియేషన్ ఏంటంటే, మనం అక్కడ తీసుకుంటున్న సో ఇప్పుడు మన డెవలపర్కి మనకి అదే డిఫరెన్స్ అనమాట. సో ఎంత తక్కువ వేరియబుల్స్ని అంటే తక్కువ స్పేస్ని యూజ్ చేసుకొని కంప్లీట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో మన ప్రోగ్రామ్ అనేది ఎంత స్పేస్ తీసుకుంటుంది అన్నది కూడా ఇక్కడ మనం మ్యాటర్ అవుతుంది అనమాట. మనం ఎంత ఎఫిషియెంట్గా చేసాము అన్న దగ్గర. టైం కాంప్లెక్సిటీ ఒక్కటే కాదు, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఇంపార్టెంట్ చెప్తున్నాను మెయిన్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోగ్రామే తీసుకుంటే, ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఇది మనకు ఒక ఫంక్షన్, సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాము. అందులో ఎక్స్ అనే దాన్ని కొత్తగా మనం ఇనిషియలైజ్ చేసాం. సో ఎక్స్ అనేది ఏ డేటా టైప్, ఇంటి డేటా టైప్ కాబట్టి ఇది మనకి 4 బైట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, మన సిస్టంలో ఇది 4 బైట్స్ని తీసుకుంటుంది. తర్వాత ఫర్ లూప్లో మనం ఐని ఇనిషియలైజ్ చేసాం, అది కూడా ఇంట్ అనేది కాబట్టి ఐ అనేది ఒక 4 బైట్స్ తీసుకుంటుంది. ఓకే, ఎన్ తీసుకున్నాం, ఎన్ అనేది ఒక 4 బైట్స్ తీసుకుంటున్నాం, 4 బైట్స్ తీసుకుంటుంది. తర్వాత ఎక్స్ తీసుకున్నాం. సో ఆల్రెడీ ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ అనేది ఇక్కడ మనం ఆల్రెడీ ఒకసారి మన బ్లాక్లో ఈ బ్లాక్ నీకు ఇది ఎక్స్కి అని చెప్పేస్తే దాంట్లో ఎన్ని ఆపరేషన్స్ చేసుకున్నా అనవసరం. ఆ 4 బైట్స్లోనే అన్నీ చేసుకున్నాం కాబట్టి 10 సార్లు మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఒక్కసారి మాత్రం దాన్ని కన్సిడర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో x = 0 దగ్గర ఇక్కడ ఎక్స్కి 4 బైట్స్, ఐకి 4 బైట్స్, ఎన్కి 4 బైట్స్ అని 4 తీసుకున్నాం. అండ్ ఇంకొకటి మనం చూసుకోవాలి ఏంటంటే ఎరే అని తీసుకున్నాం. సో ఏ ఆఫ్ అంటే ఎరే అనేది ఉంది కదా, ఎరే అనేది ఎంత సైజు, ఎన్ సైజ్ అనమాట. సో ఒక్క ఎన్ ఏమో 4 బైట్స్, అలాంటివి ఎన్ని ఎన్ కావాలి కాబట్టి 4 × n. ఓకేనా, ఇంత ఎరేది. ఓకేనా, ఎరే యొక్క స్పేస్ ఎంత తీసుకుంటుంది ఒక ఎరే అనేది అంటే 4n తీసుకుంటుంది. సో టోటల్ దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఎరేదేమో 4n ప్లస్ ఇదెంత ఎక్స్కి 4 ప్లస్ ఐకి 4 ప్లస్ ఎన్కి 4. సో 4n + 12 ఈజ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ విధంగా మన స్పేస్ కాంప్లెక్సిటీని డిఫైన్ చేస్తాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం చూసినవి ఏంటంటే ఒక టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, వారి రెండింటి యొక్క డెఫినేషన్స్ కూడా మనం చూసాము. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంట్గా ఉన్నదా లేదా అని చెప్పడం కోసం మనం ఈ 2 కాంప్లెక్సిటీస్ని యూజ్ చేస్తాం. ఫైనల్గా బీటెక్ ప్లేస్మెంట్స్ రాసినప్పుడు కూడా మనం ప్రోగ్రామ్స్ డిప్లాయ్ చేస్తాం కదా, ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా చూసేది ఈ రెండే. మనం మెయిన్ అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చింది అండ్ అవుట్పుట్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా, అది విత్ ఇన్ ద టైంలో అయ్యిందా లేదా. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా కొన్ని కంపెనీస్ చెక్ చేస్తారు. సో ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎఫిషియెంట్ ప్రోగ్రామర్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.